జనరల్‌గా ఇన్‌ఫ్లుయెన్జా, కోల్డ్ ఎందుకొస్తుంది? సాధారణంగా ఏందంటే ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లనేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. దీనికి మెయిన్ కారణం ఏందంటే ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు మల్టిపుల్ వేరియంట్స్ వస్తున్నాయి. దీనికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఇంటర్ కాంటినెంటల్, ఇంటర్ స్టేట్. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడికెళ్ళినా కూడా అక్కడున్న కొత్త వైరస్ మళ్ళీ ఇక్కడికొచ్చే అవకాశం ఉంటుంది. ఆ వైరస్‌కి మన బాడీ రెసిస్టెన్స్ ఉండదనమాట. దానివల్ల ఇప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ మనం చూసినట్టయితే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్‌లో వాళ్ళల్లో కోల్డ్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. బేసిక్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫాదరు మదరు బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ దే ఆర్ గోయింగ్ అబ్రాడ్. ఈవెన్ చిల్డ్రన్ ఆల్సో నౌ గోయింగ్ టూర్ ట్రిప్స్. ఈవెన్ స్కూల్స్ చూసినట్లయితే చాలా ట్రావెలింగ్ చేస్తున్నారు మల్టిపుల్ రీజన్స్. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కొత్త కొత్త వైరస్ రావటం, ఆ జీన్స్ కూడా వేరియేషన్ రావటం, దీనివల్ల ఏమవుతుందంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ ఇన్ఫెక్షన్స్, దాంతోపాటు కోల్డ్ అటాక్స్. ఎందుకంటే ఫ్లూ సాధారణంగా ఫస్ట్ అటాక్ అయ్యేది ఎక్కడంటే ముక్కు, గొంతు. ముక్కులోంచి కారటం, ముక్కు మూసుకుపోవటం, గొంతులో మంట రావటం. చాలా మందికి ఏమైందంటే నోట్లో కొండనాలకి దగ్గర మంట వచ్చింది అంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ అనమాట ఈ ఫ్లూ ఇన్ఫెక్షన్ కి. ఎందుకంటే మనం డే టైం అంతా ఏం చేస్తామంటే గొంతును క్లియర్ చేసుకుంటా ఉంటాం. సో ఆ వైరస్ లోడ్ అంత ఉండదు. ఓవర్ నైట్ ఏమవుతుందంటే మనం క్లీన్ చేయకపోవటం వలన గొంతును యూజువల్ గా స్వాలో చేయం కాబట్టి నిద్రలో ఆ వైరస్ లోడ్ అక్కడ పెరిగిపోయి మనకు పొద్దున్నది బర్నింగ్ సెన్సేషన్, మంట, నొప్పిలా ఉంటది అన్నమాట.